ఎస్ఎస్ఎంబి 29 ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా వినపడుతున్న మాట ఏంటంటే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి. అయితే ఇటీవల ఆఫ్రికా దేశాల్లో ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి తాజా షెడ్యూల్ పూర్తయింది. ముఖ్యంగా ఈ యొక్క ఆఫ్రికా దేశాల్లో అడవి నేపథ్యంలో జరిగేటువంటి ఈ సినిమాలో ఎక్కువ భాగం కెన్యాలో అంటే ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండేటువంటి ఈ సినిమాలో అడవి నేపథ్యంలో జరిగేటువంటి సన్నివేశాల్లో దాదాపుగా 95% ఆఫ్ ఆ యొక్క పార్ట్ అంతా కూడా కెన్యాలో జరిగింది. అయితే రీసెంట్‌గా కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావడి వారిని కలవడం జరిగింది. రాజమౌళి అండ్ ఆ చిత్ర బృందాన్ని కలవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రపంచం గర్వించదగ్గటువంటి దర్శకుల్లో ఒకడైనటువంటి రాజమౌళి కెన్యా దేశంలో షూటింగ్ జరుపుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాజమౌళి అలానే చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ, కార్తికేయ వీళ్ళందరూ కూడా కెన్యా విదేశాంగ మంత్రి కలవడం జరిగింది. కలిసి ఆయన చాలా హర్షం వ్యక్తం చేశారు. 120 దేశాలకు పైగా ఈ యొక్క సినిమా రిలీజ్ కాబోతుందనే విషయాన్ని కూడా చెప్పారు. రాజమౌళి గురించి తనకు తెలుసని, రాజమౌళి అంతర్జాతీయ స్థాయి దర్శకుడని ఇందు మూలంగా కెన్యా విదేశాంగ మంత్రి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ యొక్క హైప్ అనేది మాత్రం రోజు రోజుకి పెరుగుతా ఉంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా కూడా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తా ఉన్నారు. దీంట్లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, అలానే కేరళ నిర్మాత, దర్శకుడు, హీరో అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్‌గా యాక్ట్ చేస్తున్నట్టుగా మనకు ఆల్రెడీ తెలుసు. అయితే తాజా షెడ్యూల్ ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ దర్శకుడుగా పేరున్నటువంటి రాజమౌళి, మహేష్ బాబు 29వ సినిమాని అదే స్థాయిలో చిత్రీకరిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. 'అవతార్' దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తోటి ఈ సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్‌ని లాంచ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు రాజమౌళి. అయితే ఇది ఇప్పుడే ఇటువంటి సంచలనం రేపుతున్నటువంటి ఈ సినిమా ఇక ముందు ముందు ఎటువంటి సంచలనాలను రేపుతుందనేది మనం వేచి ఉండాల్సిందే. త్వరలో ఇది మన ముందుకు రాబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఒక పక్కన రాజమౌళి ఫ్యాన్స్, ఇంకో పక్కన మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద ఎన్నో ఆశలతో ఉన్నారు. ఎందుకంటే అపజయం ఎరుగనటువంటి దర్శకుడు రాజమౌళి. రాజమౌళి చేస్తున్నటువంటి మరో సినిమా ఈ యొక్క ఎస్ఎస్ఎంబి 29. దీనికోసం మనం కూడా వెయిట్ చేద్దాం.